హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసా అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా జమ అవుతున్నాయి. ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కూడా నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి 7,500 రూపాయల చొప్పున నేరుగా అయితే రైతుల ఖాతాలలో కూడా త్వరలో అయితే జమ కాబోతున్నాయి. కేబినెట్ ఆమోదంతో అయితే ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు. పాత పథకాలను కూడా కొనసాగిస్తూ డబ్బులు అనేది కూడా పెంపొందించడం జరుగుతుందని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. రైతు భరోసాకు సంబంధించి కూడా త్వరలోనే రైతుల యొక్క ఖాతాల్లో కూడా 7,500 రూపాయల నుంచి 9,000 రూపాయల వరకు డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు. ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్కి సంబంధించి 17వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేది కూడా 2,000 రూపాయలు అయితే నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ అవడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను. ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క బెనిఫిషరీ ఐడి ఉంటుంది, అప్లికేషన్ ఐడి, ఆ ఐడి నెంబర్ అనేది కూడా కొట్టి క్యాప్చా ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది కూడా రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు వెంటనే కూడా మీ యొక్క ఖాతాలలో ఏ బ్యాంకుకు డబ్బులు అనేది కూడా జమ అయిందో కూడా మీకు కింద అనేది కూడా మీకు కనిపిస్తుంది. అక్కడ స్క్రోల్ చేసినట్లయితే మీ పేరు, మీ డబ్బులు అనేది కూడా మీకు ఎంత జమ అయింది, ఏ బ్యాంకు ఖాతాలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యో కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఒకవేళ ఏమైనా మీకు అలా అప్లికేషన్ ఐడి లేకపోతే బ్యాక్ వచ్చేసి బెనిఫిషరీ లిస్ట్ అనేది ఉంటుంది. అక్కడ మీ డిస్టిక్, సబ్ డిస్టిక్, బ్లాకు, అదేవిధంగా విలేజ్ అనేది కూడా ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేశారంటే మీ యొక్క పేరు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాలలో కూడా నేరుగా అయితే జమ అవడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ని చివరి దాకా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థం అవడం జరుగుతుంది. మధ్యలో అనేది కూడా మీరు స్కిప్ చేశారంటే మీకు వీడియో అయితే అర్థం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video.